here? So he was one of the person who actually played hockey, and he's the only one unbeaten gold medalist in Olympics. So that is also wonderful for us that we are celebrating today as National Sports Day. And on Sports Day, let us remember what is the benefit that we get from the sports. Can anyone? Physical fitness, wonderful. So are you all practicing this sports in your daily life? Yes, we have weekly twice or once or twice we have sports day. Other than that, the sports help us to keep ourselves healthy and physically fit. So on this day, I have only one request. Other than school, we are having sports, you should also have some kind of exercise for your body. And those who are good at sports, please try to gain practice and practice and practice. Practice makes what? Man perfect. Exactly, practice makes Man perfect. not only man, women also. So practice makes man perfect. It's a common statement. So everyone, man is a human being we are considering here. Everyone makes perfect. So if on this special day, I really want to tell you and instruct you every day practice something or the other. Okay? You should also physically fit. Morning, some sort of yoga, some sort of exercise. Evening, some sort of games or sports. Everyone in my campus, please, I wanted to be trained in one or the other. Dhyan was an Indian field hockey player. He is known as the greatest field hockey player of all time. His contribution August is celebrated as National Sports Day in India. Every year, he received the Padma Bhushan from the Government of India in 1956. The nickname of the legend is the Wizard or the Magician of the hockey. Thank you.
మ్యాచ్ లోనే ఐర్లాండ్ టీం పై చక్కని ఆల్రౌండ్ ప్రదర్శనతో గెలిచిన మన టీమిండియా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్స్ కి చుక్కలు చూపించిన ఇండియన్ బౌలర్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ 8 కి క్వాలిఫై అయిన టీమిండియా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ లో మనల్ని ఓడించిన ఆస్ట్రేలియాతో కీలకమైన మ్యాచ్. టీమిండియా టోర్నమెంట్ లో కొనసాగాలంటే ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సిందే. మ్యాచ్ లో తన దూకుడు ప్రదర్శనతో ఆస్ట్రేలియా బౌలర్స్ కి చెమటలు పట్టించిన హిట్ మ్యాన్, కేవలం 41 బాల్లో 90 పరుగులు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ. సెమీఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించి ఫైనల్స్ కి అడుగుపెట్టిన భారత్. ఫైనల్లో ఇండియా గెలుపు కోసం కొన్ని కోట్ల మంది ఎదురుచూపు. ఫైనల్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి 5 ఓవర్లు ముగిసేలోగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అవుట్ అయి వెనుదిరిగారు. ఇప్పుడు భారత ప్రజల ఆశలు మొత్తం విరాట్ కోహ్లీ పైనే. ఈ టోర్నమెంట్ మొత్తం విఫలమవుతున్న విరాట్ ఈ ఫైనల్ మ్యాచ్ లో రాణించగలరు. నేను కాకపోతే ఇంకెవరు? కమాన్ విరాట్, వన్ లాస్ట్ మ్యాచ్. విరాట్ కోహ్లీ అండ్ అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ రన్అవుట్ తో మళ్లీ చిక్కుల్లో పడ్డ భారత్. విరాట్ కోహ్లీ విధ్వంసమైన బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 176 పరుగులు సాధించిన టీమిండియా. మొదలుగానున్న సెకండ్ ఇన్నింగ్స్ 177 పరుగుల టార్గెట్ తో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా. దూకుడైన బ్యాటింగ్ తో గెలుపు దిశగా సౌత్ ఆఫ్రికా. టీమిండియాకి మరొక్కసారి వరల్డ్ కప్ నిరాశ మిగిల్చబోతోందా? 24 బాల్స్ కి కేవలం 26 పరుగులు మాత్రమే. We
వీళ్ళు ప్రతిసారి ఇంతేరా, సెమీఫైనల్ ఫైనల్కి రావడం, లాస్ట్లో ఓడిపోవడం. వీళ్ళు ఇక మారరు. లాస్ట్ వరకు వచ్చి మనల్ని పిచ్చోళ్ళు చేస్తారు. కెప్టెన్, ఇంకా మనం మ్యాచ్ ఆల్మోస్ట్ ఓడిపోయినట్టే. ఇంకెంత పోరాడినా గెలవలేదు. అవును, వాడి జనాన్ని వాడి బలాన్ని ఎదిరించడానికి ఏముంది మీ దగ్గర? గెలవాలని ఒక్క కోరిక తప్ప. మీ విరోధి మీకంటే చాలా ముందు పరిగెత్తచ్చు. అందుకోలేమని అక్కడ ఆగిపోతే అదే మీరు చేసే మొదటి తప్పు. చివరి నిమిషం దాకా వెంటాడండి. ఆగిపోవద్దు, అలిసిపోవద్దు, అయిపోయిందని వెనక్కి తిరగద్దు. ఆఖరి దాకా పోరాడితేనే ఓటమి కూడా గెలుపవుతుంది. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్ష నీ శ్వాస అయితే ఆవు పిరినాపుట ఎవరితరం? ఈ ధ్యేయం నీ ధైర్యం, నీ హక్కే నీ సైన్యం. ఆ సైన్యం నీ తోడుంటే గెలుపెప్పుడు నీ సొంతం. ఈ పోరాటంలో ఉన్నది మీ 15 మంది మాత్రమే కాదు, వాళ్ళందరి కోసం గెలవాలి. గెలుపు ఓటమికి తేడా కూడా ఒక్క అంగుళమే. 1 inch, 1 bloody inch. As a team we fight for that inch. We tear ourselves and everyone around us to pieces for that inch. చావుకు సిద్ధపడ్డవాడే ఆ అంగుళాన్ని దాటి గెలుస్తాడు. అలా చావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరు What are we going to do? What are we going to do? బౌలింగ్ లో మార్పు. బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్న హార్దిక్ పాండ్యా. గత కొన్ని నెలలుగా నా జీవితంలో జరిగిన మార్పు ఈ రోజు వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన రోజు. కమాన్ హార్దిక్, యూ కెన్ డూ ఇట్. T20 ఫైనల్స్ లో ఆఖరి ఓవర్. సౌత్ ఆఫ్రికా గెలవాలంటే 6 బాళ్లలో 16 రన్నులు కొట్టాలి. అదే ఇండియా గెలవాలంటే 6 బాళ్లలో 17 పరుగులు నాపాలి. ఆటని ఎవరు ముగిస్తారు? It's India who win the T20 World Cup after 17 years. The drought is over. And ICC tournament after 13. That's really awesome. Clap. Congratulations to India, ICC Men's T20 Cricket World Cup champions 20